బండి బంధురే భయ్య బండి బంధురే బుదిని జమారే భయ్య భజన జమారే. ఇన్స్టాగ్రామ్ లో కష్టపడకుండా రాత్రికి రాత్రి ఫేమస్ అవ్వాలంటే ఎన్నో దారులు ఉన్నాయి. అన్నిటి గురించి మాట్లాడుకుంటే ఈ వీడియో లెంత్ ఫుల్ ఎక్కువైపోతుంది. అందుకే ఈ రోజు ఈ వీడియోలో మనం రెండు విషయాల గురించే మాట్లాడుకుందాం. ఫస్ట్ ది, ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఫేమస్ అవ్వడానికి ఎమోషన్ అడ్డబెట్టుకుంటారు. మంచి ఇస్త్రీ బట్టలు వేసుకొని కెమెరా ముందు వచ్చేసి సెంటిమెంట్ తో పట్టుమని కొడతారు. అండ్ ఇదంతా చూసిన ఆడియన్స్ కామెంట్ సెక్షన్ లో బే అని చెప్పేసి కామెంట్ పెడతారు. ఇప్పుడు సెకండ్ ది, వీళ్ళైతే క్రింజ్, ప్రో, మ్యాక్స్, అల్ట్రా అన్ని వీళ్ళని చూస్తే నువ్వు ఒక్కటే అంటావు, ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అట్లుంటాయి. వ్యూస్ కోసం ఏం చేయమన్నా చేస్తారు, ఏం తినమన్నా తింటారు, ఏదైనా తింటారు. ఐ రియల్లీ మీన్ ఇట్. చాలా ఉన్నాయి ఇంకా. అందుకే వీళ్ళందరినీ తీసుకొని లాస్ట్ లో వేసినాం, లేకపోతే మీరు వామిటింగ్ చేసుకుంటారు కదా. సో ఈ రెండు రకాల స్పెసిమెన్స్ గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. ఈ రోజు మీతో ఉంది మీ డ్రైవర్ ఇన్కాగ్నిటో విత్ కో పైలట్ ఆదిత్య ఆర్యతో. ఇప్పుడు మనం వెళ్ళే రోడ్ బాగుండదు, సీట్ బెల్ట్ పెట్టుకో, లేకపోతే పక్కనోడిని గట్టిగా పట్టుకో, ఏదైనా చేయబాయి కానీ ఎండ్ వరకు ఉండు. ఈసారి చాలా రేజ్ తో వెళ్ళబోతున్నాం. ఇన్స్టాగ్రామ్ స్క్రాప్ 1.0. సిగ్గు లేదురా నీకు, ఆడపిల్ల చున్నేసుకున్నావు. ఏమన్నావు? అమ్మాయి స్ట్రాంగ్ కాదా? ఆ కొడుకులు వెనకాల 10 మంది నేర్చుకొని నేను రౌడీని, నేను దాదాని అని చెప్పుకుంటా తిరుగుతున్నారు. అమ్మ నాన్న నాకు చెల్లెండి, నన్ను వాడు బాగానే చూసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్నాము. మాకు కొంచెం మా ఇంట్లో వాళ్ళ తరఫు నుంచి ప్రాబ్లమ్ గా ఉంది. అరే రోజు రోజుకి ఎంత చిల్లర లెక్కలు చేస్తుర్రా నాయన. ప్లీజ్ గైస్ మేక్ ఇట్ వైరల్. అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు. ఇప్పుడు మనం ఆ ఇమోషనల్ బ్లాక్ మెయిలర్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ కేటగిరీలో ఫస్ట్ వచ్చేది వీరుడు, ధీరుడు, తురుడు 20 రూపీస్ మ్యాగీ. ఉప్స్ సారీ, మిస్టర్ స్వాగీ 20, సో కాల్డ్ పీరియడ్ స్టార్. ఇది ఎప్పుడు పెట్టారు? ఇంటర్నెట్ లో మనం ఇప్పటిదాకా చాలా స్టార్స్ ని చూసినాం. ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఫేస్బుక్ స్టార్, నేను మీ ఫేస్బుక్ స్టార్. వీడేమో రైతు స్టార్, అండ్ నేను మీ రైతు స్టార్. వీడేమో సపోర్టింగ్ స్టార్, నేను సపోర్టింగ్ స్టార్. ఇంకా వీడేమో మబ్బు స్టార్. మబ్బు స్టార్ ఇక్కడ. ఇప్పుడు దాకా మీరు చూసిన స్టార్లు వాళ్ళే స్టార్ అని చెప్పి పిలుచుకునే వాళ్ళు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ ద ఇంటర్నెట్ జనాలు ఒకడిని స్టార్ అని చెప్పేసి పైకి లేపినారు. వాడే జనాల నుంచి పుట్టుకొచ్చిన పీరియడ్ స్టార్. చిన్నప్పుడే పీరియడ్ స్టార్ వాళ్ళని డిసైడ్ అయ్యాడు. వీడు 10 రీల్స్ పెట్టిండు అనుకో, దాంట్లో 5 రీల్స్ అమ్మాయిల గురించి మాట్లాడతాడు, ఇంకో 5 అమ్మాయిలకు వచ్చే పీరియడ్స్ గురించి మాట్లాడతాడు. ఒక అమ్మాయికి పీరియడ్స్ అయినా పీరియడ్స్ రాకుండా కంటిన్యూస్ గా 7 days బ్లీడింగ్ అవుతుంది బ్రో. పీరియడ్స్ లో ఉందన్న ఆపరా బాబుని పీరియడ్స్ గోలా. ఒక అమ్మాయికి పీరియడ్ ఈ కాన్సంట్రేషన్ ఏదో చిన్నప్పుడు స్కూల్ పీరియడ్స్ లో పెడితే ఈ పరిస్థితి వచ్చేది కాదు నీకు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. పోనీ వీడేమైనా జెన్యూన్ గా చేస్తున్నాడా ఇదంతా అంటే అది కూడా కాదు, ఓన్లీ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి మాత్రమే. వీడు పీరియడ్స్ గురించి మాట్లాడతాడు, అమ్మాయిల వర్జినిటీ గురించి మాట్లాడతాడు, ఈ నిబ్బిగాళ్ళు లవ్ చేసుకోండ్రా అని చెప్పేసి సజెషన్లు ఇస్తూ ఉంటాడు. నోటుకు వచ్చింది చెప్పేసి లాస్ట్ లో ఒక ఎమోషనల్ బీజియం పెడతాడు. బ్రో ఎప్పుడు నీతో సరదాగా ఉండే నీ పిల్ల నువ్వేం చేద్దామని చెప్పినా సరే దానికి ఓకే అని చెప్పి నీ పిల్ల నువ్వు ఫిజికల్ గా మూవ్ అవుదామని చెప్పి రమ్మనంగానే సడన్ గా నిన్ను అవాయిడ్ చేస్తుంది. నీ మాట వింటేనే చిరాకు పడుతుంది, నువ్వు టచ్ చేస్తేనే ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుంది అంటే నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో. ఏంది? నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో. పీరియడ్స్ అని అర్థం చేసుకో. అరే బుర్రుందా రా నీకు? అసలు ఏం వీడియోస్ చేస్తున్నావురా బుర్ర తక్కువ. నీ పిల్ల అని చెప్పేసి పిల్లల మధ్యలో సెక్షువల్ అట్రాక్షన్ తీసుకొస్తున్నాడు వీడు. అయినా వాళ్ళు ఫిజికల్ గా కలుస్తారో కలవరో నీకెందుకురా? ఈ అన్నిటి మధ్యలో నీ హడావిడి ఏంద్రా? పక్కనోడి రిలేషన్షిప్ మీద, ప్రైవేట్ లైఫ్ మీద నీకెందుకురా? ఒకవేళ ఒక అమ్మాయి ఒక అబ్బాయి రిలేషన్షిప్ లో ఉంటే ఆ అమ్మాయికి ఏమైందో, ఆ అమ్మాయి ఎలా ఉందో ఆ అబ్బాయి కంటే ఎక్కువ నీకు తెలుసారా? చెప్పురా, అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కంటే ఎక్కువ తెలుసా
నీకు? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? అమ్మాయికి ఆ పని ఇష్టం లేదంటే దానికి అర్థం పీరియడ్స్ అంట. నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో. అసలు ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నావురా నువ్వు? అండ్ ఇదే డైలాగ్ ఒక్కసారి కాదు 2-3 సార్లు అప్లోడ్ చేస్తాడు. నువ్వేమన్నా కూడా నిన్ను కోపడుతుందా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో బ్రో, నీ పిల్ల పీరియడ్స్ లో ఉందని అర్థం చేసుకో. నీకు బ్రెయిన్ లేదనుకున్నా, కామన్ సెన్స్ కూడా లేదు. ఎందుకు నీకు బతుకు? అసలు ఇట్లాంటిది ఏమైనా ఉన్నప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్నతో కూడా చెప్పదు. నీలాంటి హౌలగాడికి అమ్మాయి చెప్పిందిరా? తప్పు కదా. ఒక అమ్మాయికి ఇష్టం లేదంటే ఇష్టం లేదని అర్థం. అయినా నీలాంటి మ్యాన్ చైల్డ్ కి ఇవన్నీ ఏమర్థమైతేరా? ఫిజికల్ అవ్వడం ఇష్టం లేదంటే పీరియడ్స్ అంట. ఏం హౌలగాడు ఉన్నారా నువ్వు? అందుకే కదా జనాలు నిన్ను పీరియడ్ స్టార్ అన్నది. ఒక అమ్మాయికి పీరియడ్స్ అయినప్పుడు ఆ 5 days వాళ్ళు కోపం, నొప్పి, బాధ, చిరాకు, అసహ్యం ఇలా ఎన్నెన్నో ఎమోషన్స్ ని భరిస్తారు. కానీ ఆ టైంలో వాళ్ళు కోరుకునేది ఒకటి. అది ఏంటంటే నీలాంటి హౌలగాళ్ళు ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ మీద పిచ్చిగా స్టేట్మెంట్స్ ఇవ్వద్దని. ఇట్లాంటి హాఫ్ బేక్డ్ మైండ్ సెట్స్ తో ప్రాబ్లం ఏంటంటే భయ్యా, బయట అమ్మాయిలందరూ వీడు చెప్పేలాగా లేరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, స్కూల్ కి వెళ్లే వాళ్ళు ఉన్నారు. నేను కూడా అమ్మాయినే. చిన్నప్పటి నుంచి ప్రతి అమ్మాయి వి ఆల్ లెర్న్డ్ హౌ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్, బోత్ ప్రైవేట్లీ అండ్ పబ్లిక్లీ. ఇంట్లో లేడీస్ ఉంటారు, పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తూ ఉంటారు. నువ్వు అలాంటి అందరి మీద నీకొచ్చే వ్యూస్ కోసం జాలి పడినట్టు యాక్షన్ చేయకు, నటించకు. ఏమన్నావు? అమ్మాయి స్ట్రాంగ్ కాదా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? బ్రతుకుండగానే వాళ్ళకి కంటిన్యూస్ గా 7 days బ్లీడింగ్ అవుతుంది బ్రో. అరే ఎవ్వడు అడిగిండ్రా నీకు ఇవన్నీ? ఎవడ్రా వాడు? పోయి వీడిని అడిగిండ్రు. ఆయన పెయిన్స్ గురించి అమ్మాయిల కంటే ఎక్కువ నీకు తెలిసినట్టుంది కదరా. నిన్ను అన్నాను పిలవాలనా, అక్క అని పిలవాలనా? ఒక్కసారి అంటే ఏదో అనుకోవచ్చు, ఎన్నిసార్లు రా బాబు. వీడి ప్రకారం ఈ భూమి మీద ఏ అమ్మాయికి ఏ ప్రాబ్లం వచ్చినా అదే రీజన్ అన్న. నువ్వే చెప్పన్నా, ఒక అమ్మాయికి దగ్గెందుకు వస్తుంది? పీరియడ్స్. అదే తుమ్మితే పీరియడ్స్. మరి కింద పడితే పీరియడ్స్. అదే ఫీవర్ వస్తే పీరియడ్స్. అదే హెడేక్ వస్తే పీరియడ్స్. వామిటింగ్ వస్తే పీరియడ్స్. చిరాకు వస్తే పీరియడ్స్. కోవిడ్ వస్తే పీరియడ్స్. ఇదే వీడు ఒక సెన్సిబుల్ టాపిక్ ని ఇంటర్నెట్ మీద ఒక మజాక్ లాగా చేసేసిండు. పీరియడ్స్. ఎప్పుడు ఇదే నరా పని. పీరియడ్స్ లో ఉందని అర్థం చేసుకో. ఆమె భరించలేని బాధను అనుభవిస్తుంది అని చెప్పి అర్థం చేసుకో. నువ్వు ఆమెను అర్థం చేసుకో. నిన్నేందంటే ఆడవాళ్ళకి పిఎంఎస్ వచ్చినప్పుడు, పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లుంటారో నిన్ను కూడా అట్లనే ట్రీట్ చేయాలి, అంతే కదా? వాళ్ళకి నెలకి 4 రోజులు వస్తుంది, నీకైతే నెలవారీ ఉంటుంది, అంతే కదా? నువ్వు చేసే పనులు చూసిన తర్వాత అందరు నిన్ను పంచతంత్రంలో బొమ్మ అనుకుంటున్నారు. కానీ వాళ్ళకేం తెలుసు నువ్వు అమ్మో బొమ్మ సినిమాలో బొమ్మవని. ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే 4-5 కుక్కలను చూసి భయపడుతుంది. అప్పుడు ఒక కుక్క వచ్చి చెప్తుంది, అమ్మ ధైర్యంగా ముందుకెళ్ళు, ఎందుకు అంటే మేము కుక్కలం, మనుషులం కాదు అని. ఈ స్టోరీలో నువ్వు అమ్మాయివా కుక్కవా? మీరు ఆడపిల్లగా పుట్టినందుకు మీకు సంతోషం కంటే బాధనే ఎక్కువ ఉంటుంది కదా. రేయ్ ఏంద్రా రే ఓడరాయుడు రోజులో ఒక్కసారైనా అనుకుంటారు కదా, అరే ఎందుకురా నాకు ఈ ఆడజన్మ, అసలు నేను ఎందుకు ఆడపిల్లలకు పుట్టినా అని చెప్పి మీరు రోజులో ఒక్కసారైనా అనుకుంటారు కదా. ఖచ్చితంగా అనుకుని ఉంటారు. చూసిండ్రా అసలు ఏ లెవెల్ లో మ్యానిపులేట్ చేస్తున్నాడు జనాలని. ప్రతి అమ్మాయి అనుకుంటుందంట ఈ ఆడజన్మ వేస్ట్ అని. అది కూడా కనీసం రోజుకి ఒక్కసారి అంట. రోజులో ఒక్కసారైనా అనుకుంటారు కదా. ఎవడు అనుకోడ్రా, ఒక్కసారైనా అనుకుంటారు కదా. మేం కాదురా, నువ్వు అనుకుంటున్నావు. అందుకే నీకు నువ్వే డిసైడ్ అయిపోతున్నావు. ఖచ్చితంగా అనుకుని ఉంటారు. ఆయన అట్లెందుకు అనుకుంటారా హౌలే? ఒకవేళ నువ్వు చెప్పినట్టు అందరు అట్లా అనుకుంటే మీ మమ్మీ కూడా ఆడదే కదా, మరి ఆమె కూడా అట్లా అనుకుంటే నువ్వెట్లా పుడుతుండే? చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే. నిన్ను కాదురా అంబానీ అనాలి. 2 years ఇండియాకి జియో ఫ్రీ ఇచ్చి తప్పు చేసిండు. సరే ఈ రీల్లో వీడు ఇంత బాధపడిపోతుండు కదా, జెన్యూన్ గా ఏమైనా సొల్యూషన్ చెప్తాడేమో అనుకున్నా. వీడు చెప్పింది ఏంటో చూడండి. ఖచ్చితంగా అనుకుని ఉంటారు. మరి ఇలా అనుకోవడానికి సిచ్యువేషన్ ఏంటిది? మీరు ఎందుకు ఇంత బాధపడతారు? అసలు మీ బాధ బయట ఎవరికి చెప్పుకోకుండా మీలో మీరు ఎందుకంతా కుమిలిపోతూ చస్తూ బతుకుతూ అలా ఏడుస్తూ ఉంటారు? కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అమ్మా. కమెంట్ బాక్స్ లో మీ ప్రాబ్లం ఏంటో కమెంట్ చేయండి అమ్మా. వీడొచ్చి దానికి లైక్ కొడతాడు. ఏం నమూనాగాడుగా బై నువ్వు. ఇప్పటిదాకా నేను చాలా మందిని రోస్ట్ చేసిన, చాలా అంటే చాలా స్క్రాప్ చూసిన, కానీ నువ్వు మాత్రం వాళ్ళ అందరినీ బీట్ చేసి టాప్ లో ఉన్నావు. కంగ్రాచులేషన్స్ రా. గడ్డాలు మీసాలతో పాటు వయసు కూడా పెరిగింది, కానీ ఏం యూజ్?
పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్న అమ్మాయి నీ కామెంట్ సెక్షన్ లో వచ్చి నీకెందుకు చెప్తాదరా? మరి కుమిలిపోతూ చస్తూ బ్రతుకుతూ బతుకుతూ అలాంటి సిచ్యువేషన్ లో చేయాలంట. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్న అమ్మాయి నీ రీల్స్ కింద వచ్చి కామెంట్ చేస్తే తనకేంద్ర ఉపయోగం? కనీసం ఒక 1 రూపీ హెల్ప్ చేస్తావా? లేకపోతే నువ్వేమైనా థెరపిస్ట్ వా, సైకియాట్రిస్ట్ వా? పోనీ దాని స్పెల్లింగ్ అని తెలుసా? చెప్పవా? ఈరోజు నేను మార్నింగ్ పోతుంటే వర్షం పడుతుందని చెప్పి బండిని బ్రిడ్జ్ కింద ఆపుకుని తడవకుండా పాపం ఒక అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంది. ఆమె మొత్తం తడిచిపోయింది వర్షంలో, ఆమె బట్టలు మొత్తం పచ్చిగా అయిపోయింది. నా పక్కన బండి మీద ఇంకొకరు ఆపుకుంటూ హౌలగాడు వాడు ఆ అమ్మాయి నడుచుకుంటూ పోతుంటే అమ్మాయిని స్నాప్ తీస్తుంది వెనకాల నుంచి. ఎందుకు? ఆమె బట్టలు మొత్తం పచ్చిగా అయిపోయినాయి. అమ్మాయిల బట్టలు పచ్చిగా అయితే ఎట్లా కనిపిస్తుంది తెలుసు కదా, సో అట్లా కనిపిస్తుంది అని చెప్పి వాడు స్నాప్ తీసుకుంటూ. వాడు పని చేస్తున్నప్పుడు నువ్వేం చేసినవరా? వాడి స్నాప్ నువ్వు తీస్తున్నావా? నిజమైన హౌలగాడు వాడు కాదు నువ్వు. రోడ్డు మీద ఎవడో అట్లాంటి పని చేస్తుంటే నువ్వు చూస్తున్నావు. అప్పుడు వెళ్ళి 2 పీకి నువ్వు ఇప్పుడు పీక్తున్న క్లాస్ వాళ్ళకెళ్ళి పీకాలి. నీ పక్కనే కదరా ఉన్నాడు. నా పక్కన బండి మీద ఇంకొకరు ఆపుకుంటూ హౌలగాడు. అంతా ఆపేసి వికీపీడియాలో ఉన్న డేటా ముఖానికి కొట్టినట్టు ఇక్కడ వచ్చి లెక్చర్ ఇస్తావేంద్రా బాబు? ఒక్క మాటలో వీడు ఎట్లాంటోడో చెప్పాలంటే చుట్టుపక్కన ఏముంటే దాంతో కాంటెంట్ చేస్తాడు. ఎవరుంటే వాళ్ళతో కాంటెంట్ చేస్తాడు. సపోజ్ వీళ్ళ పక్కన వీళ్ళ అమ్మ ఉందనుకో, తల్లి ఎవరికైనా తల్లే కాబట్టి మా అమ్మని మీ అమ్మలా అనుకోండి. సో మా అమ్మ మీ అమ్మ. సరేరా, హాయ్ మమ్మీ, వీడిని ఫస్ట్ ఇంట్లో నుంచి బయటికి తరిమే మమ్మీ. డాడీని వీడి కాలర్ పట్టుకొని అది చేయమను. అదే నీ పక్కన ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారు అనుకో, వాళ్ళ మీద కూడా రీల్స్ చేసేస్తాడు. పిల్లలే కదా అని చెప్పేసి ప్రైవసీనే ఉండదు. అయిపోతుంది. ఏంట్రా మామ ఇది? అదే ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్ దగ్గర ఉన్నాడు అనుకో. ఈ వీడియో మీరు ఒక 5 మెంబర్స్ కి షేర్ చేసిరు అనుకో, నిజం చెప్తున్నా ఈ నవరాత్రిలు అయిపోయే లోపు మీకు మీ లైఫ్ లో ఒక మ్యాజిక్ మూమెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. రామచంద్ర ఈడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నీ రీల్ ఇంకో 5గురికి షేర్ చేస్తే వాళ్ళకే మంచి జరుగుతుందిరా. ఒకప్పుడు దేవుడి పేరు చెప్పి డబ్బులు అడుక్కునే వాళ్ళు, ఇప్పుడు నువ్వు లైక్ షేర్స్ అడుక్కుంటున్నావు. కానీ బ్రేకప్ అయిపోయిన తర్వాత ఆమె ఏ రిలేషన్షిప్ లో అయినా ఉండని, ఇప్పుడు ఆమె పిల్లలు ఉన్నా సరే నా దగ్గరకు వచ్చి అరే నర్రా పెళ్లి చేసుకుందామంటే ఏం ఆలోచించకుండా ఆమెతో వెళ్ళిపోయి ఆమెను పెళ్లి చేసేసుకుంటా. నువ్వు వెళ్ళి నీ ఎక్స్ ని వేసుకో, నీ ఎక్స్ వాళ్ళ ఆయన వచ్చి నిన్ను వేసుకుంటాడు. నీకు లవర్ ఉంటే నీ మనసులో పెట్టుకో, అంతేగాని ఎన్కొస్తే పెళ్లి చేసుకుంటా, రాకపోతే ఎత్తుకెళ్తా ఇలాంటి సొల్లు మాత్రం చెప్పకు. లవ్లో అమ్మాయి గొప్పదా అబ్బాయి గొప్పోడో అంటే నాకు అంత పెద్దగా తెలియదు, కానీ ఒక్కటి మాత్రం చెప్తా బ్రో. మాకేం చెప్పకు బ్రో, వీడికి చెప్పు బ్రో కావాలంటే. సిగ్గు లేదురా నీకు? ఆడపిల్ల చున్నేసుకున్నావు. మీరు వేసుకోరు కదా, అందుకని మేము వేసుకున్నాం. అవునారా? ఇంకేమేమి వేసుకుంటారు ఆడపిల్లలది? తీసుకో. ఏం నమూనాగాళ్ళు ఉన్నారా ఇంటర్నెట్ లో? నా గోవాకి వస్తా, నా గోవాకి వచ్చినా ఇంట్లో కూర్చొని ఏం చేస్తావురా? బయటికి రా, గోవాకి రా, ఎంజాయ్ చేయి. నువ్వు ఎవరికైతే ఇవన్నీ చెప్తున్నావో వాడు ఆల్రెడీ గోవాలోనే ఉన్నాడు రా. హాయ్ అండి, ఉప్పల్ బాల్. హాయ్, నేను గోవా వచ్చానండి, అరంగల్ బీచ్ లో ఉన్నానండి. నీకెవరైనా చెప్పిర్రా చీరకట్టులో నువ్వు వచ్చం బుట్ట బొమ్మలా ఉంటావని? అది కూడా వాడికేపు. ఈ వీడియోని ఒక 5 మందికి షేర్ చేసేది అనుకో, మీ లైఫ్ లో ఒక 2 days లో ఒక మ్యాజిక్ మూమెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వేనా తాగేస్తున్నావా లేదా వాడుతున్నావా? ఇదేం మల్టీ లెవెల్ అడుక్కోవడం రా. నేను షేర్ చేస్తారా, నాకు కూడా ఒక మ్యాజిక్ మూమెంట్ జరగాలి. అదేంటి తెలుసా? ఇంటర్నెట్ నుంచి నీ అకౌంట్స్ అన్ని లేచిపోవడం. ఇప్పుడు మనం సెకండ్ కేటగిరీ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కొంతమంది ఈడియట్స్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చే వ్యూస్ కోసం దేనికైనా తెగిస్తున్నారు, ఏమైనా చేస్తున్నారు. ఇదిగో భయ్యా, మీకు ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నా నేను. ఒకవేళ మీరు అన్నం తింటుంటే ప్లీజ్ స్కిప్ చేయండి. ఇప్పటిదాకా మీరు ఇంటర్నెట్ లో దారుణమైన దారుణాలు చూసుంటారు. ఇది మాత్రం దీనికి క్రింజ్ అంటారో ఫూలిష్నెస్ అంటారో మీరే చెప్పండి. అండ్ వ్యూస్ కోసం మీ అమ్మాయి ఏం చేసిందో చూడండి. జనరల్ గా కుక్క కాకలేస్తే మనం పాలు పోస్తాం. ఈ అమ్మాయి కుక్క పాలే డైరెక్ట్ గా తాగుతుంది. ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవ్వడానికి ఇలాంటి పనులన్నీ చేసిరు. దిస్ ఇస్ ద ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఫూలిష్నెస్. అండ్ ఇప్పుడు మీరు చూడబోయేది ద ఫైనల్ వన్. ఈ రోజుల్లో అందరి కళ్ళలో పడాలంటే ఏదైనా వింత చేయాలి అని నమ్మే వాళ్ళు వీళ్ళంతా. కానీ వింతకి రోత అనే సామెత కూడా మీరు వినే ఉంటారు కదా. మళ్ళీ చెప్తున్నా, మీరు అన్నం తింటుంటే స్కిప్ చేయండి. तो मेरे दोस्तों आज मैं मैगी खा रहा था, लेकिन इसमें टेस्ट नहीं आ रहा था, इसीलिए आज मैं लेटरिन के पानी से खाऊंगा.
ఇవన్నీ చూపించడానికి కారణం కూడా ఒక్కటే, ఇంటర్నెట్ లో ఎలాంటి ఇడియట్స్ ఉన్నారో మీకు ఎగ్జాంపుల్స్ తో పాటు చూపించాలి అని. ఇలాంటి అన్హైజీనిక్ యాక్టివిటీస్ అన్ని నార్త్ లో లార్డ్ పునీత్ అని ఒకటి స్టార్ట్ చేసిండు. ఇప్పుడు వాడిని ఎగ్జాంపుల్ గా తీసుకుని చాలా మంది బయటకు వస్తున్నారు. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ హారిబుల్ థింగ్, ఈ వైరస్ మన తెలుగు స్టేట్స్ లో పూర్తిగా ఎంటర్ అవ్వలేదు. అండ్ ఐఎమ్ షూర్ అబౌట్ వన్ థింగ్, గ్యారంటీగా ఎవరో పని లేనోడు పక్కా ఇవన్నీ ట్రై చేస్తాడు. ఒకవేళ వాడు మీకు తెలుసు అనుకోండి, మెడ మీద 2 పీకి ఆపేసేయండి. సో మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్స్ కొట్టండి. లైక్స్ తగ్గిపోతున్నాయి, దయచేసి ఈ వీడియోకి 30,000 లైక్స్ కొట్టండి. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. మీరు ఒకవేళ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఏం లేకపోతే హ్యాపీ సంక్రాంతి అని చెప్పండి. సో నేను ఒకవేళ ఎక్కడైనా సీరియస్ అయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. ఇంటర్నెట్ లో జరిగే ఏ విషయం కూడా నేను నార్మల్ గా సీరియస్ గా తీసుకోను, బట్ వీడు చేసే మ్యానిపులేషన్ చూస్తే నాకు నిజంగానే కాలింది. ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ కి వాల్యూ ఉండాలంటే ఎవడు పడితే వాడు దాని గురించి కామెంట్ చేయొద్దు, తెలుసు కదా. కొత్త వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్. మీరు చూస్తుంది ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ కెమెరామ్యాన్ ఆదిత్య ఆర్యతో. అబ్బా సాయిరామ్. అది కూడా ఇంకా ఇదంతా చూసిన ఆడియన్స్ ఇంకా ఇదంతా చూసిన కామెంట్ సెక్షన్ ఫస్ట్ ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు బండి బంధురే భయ్య బండి బంధురే, బుడిని జమారే భయ్య భజన జమారే, యేసుజ ప్రభుణ్య దుల్కని జమారే. బండి బంధురే భయ్య బండి బంధురే, బుడిని జమారే భయ్య భజన జమారే. చప్పలు కొట్టండి మీరు, చప్పలు కొట్టండి, యేసు చప్పలు